కరెంటు పోరు పదునెక్కుతోంది. ఛార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు సన్నద్దమవుతున్నారు. దీంతో కరెంటు ఉద్యమం పతాక స్థాయికి చేరుకోనుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ రోజు విజయమ్మ దీక్ష చేపట్టనున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇందులో పాల్గొంటారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మెడలు వంచేందుకే ఆమె దీక్ష చేపడుతున్నారని పీఏసీ సమన్వయకర్త కొనతాల రామకృష్ణ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారి ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమాన్ని హైదరాబాద్ మహానగరంలో చేపట్టాలనేటువంటి నిర్ణయం. వారితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమంలో కూర్చుంటారు. ఈ కార్యక్రమం తలపెట్టేటువంటి స్థలం కూడా అక్కడ ఎమ్మెల్యే ఆదర్శ్ నగర్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ కార్యక్రమం చేయాలనేటువంటి ఒక నిర్ణయం ఒకటి తీసుకున్నాం. విజయమ్మ నిరాహార దీక్షకు ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొనతాలతో పాటు పార్టీ నేతలు సోమయాజులు, జిట్టా బాలకృష్ణారెడ్డి, రెహమాన్, పుత్తా ప్రతాప్ రెడ్డి, ఆదం విజయ్ కుమార్ తదితరులు దీక్ష ఏర్పాట్లను పరిశీలించారు. పంజాగుట్టలోని దివంగత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి బషీర్బాగ్లోని విద్యుత్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం విజయమ్మ దీక్ష ప్రారంభిస్తారు. వైఎస్సార్ గతంలో ప్రకటించిన మాదిరిగా ఏప్రిల్ 3 నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 5వ తేదీ నుంచి ప్రజా బ్యాలెట్ ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు విపక్షాల కరెంటు ఉద్యమాలు మరింత జోరందుకోనున్నాయి.